హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. అదేంటి అంటే డ్రై స్కిన్ గర్ల్స్కి బాగా యూజ్ అయ్యే ఇమోలిన్ అనే ఫార్మసీ మాయిశ్చరైజర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇందులో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందనే నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనకి ఇమోలిన్ క్రీము ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది. ఇది మనకి ఎనీ ఫార్మసీ స్టోర్లో దొరికేస్తుంది. అండ్ దీనికి ప్రిస్క్రిప్షన్ కూడా ఏం అవసరం లేదు. అది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే ప్రిస్క్రిప్షన్ అడుగుతుంది. మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేయాలంటే మీరు నార్మల్గా తీసేసుకోవచ్చు. ఇట్ రీటైల్స్ ఫర్ 346 రూపీస్. ప్రోడక్ట్ వచ్చి మనకి 100 గ్రామ్స్ ఉంటుంది. అండ్ ఇది చాలా ఎక్కువ డేస్ వరకు వచ్చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ డ్రై స్కిన్ పీపుల్. సో ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో సో వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. ఇది చాలా లైట్ వెయిట్ ఫార్ములా ఉంటుంది. అంటే చాలా ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. మనం అప్లై చేసుకున్న తర్వాత గ్రీజీగా ఉండడం కానీ ఆయిలీగా ఉండడం కానీ అట్లాంటి ఫీలింగ్ ఏమీ ఉండదు. చాలా లైట్ వెయిట్ ఫార్ములా, వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఇందులో వచ్చి మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్, ఒకటి ప్రొపోలిన్ అండ్ యూరియా. అండ్ ప్రొపోలిన్ ఏంటంటే మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మన స్కిన్లో మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచుతుంది. అండ్ యూరియా వచ్చి మన స్కిన్ని స్మూత్గా సాఫ్ట్గా మాయిశ్చరైజ్డ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఒకవేళ మీరు యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నా లేదనంటే ఏమైనా పింపుల్ ట్రీట్మెంట్ కానీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ కానీ చేయించుకునేటప్పుడు స్కిన్ అనేది ఇంకా చాలా టూ మచ్ డ్రై అవుతుంది. సో అలా డ్రై అవుతున్నప్పుడు ఈ మాయిశ్చర్ అనేది నాట్ ఎనఫ్ అని చెప్తాను. సో అప్పుడు మీరు నైట్ వేరే థిక్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ డే టైంలో ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. సో స్కిన్ అనేది ఇంకా చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. అండ్ నార్మల్గా డ్రై ఉండే వాళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదు, ఇది ఒక్కటి యూస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ క్రీమ్ని మనం ఫౌండేషన్లో కూడా లైట్గా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో మనకి మేకప్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది, ఫైన్గా ఉంటుంది. నేను ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకునేటప్పుడు స్టార్టింగ్ 2-3 డేస్ నాకు కొంచెం ఐస్ దగ్గర బర్న్ అయినట్టు అనిపించింది, అది కూడా 1-2 సెకండ్స్. సో ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిందే చెప్తున్నాను. అండ్ మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాకు కమెంట్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.